అయిపోయింది రేవంత్ రెడ్డికి. ఏంటంటే ఎవరైనా మీటింగ్ పెడితే పెట్టనియడు, ఎవడైనా చల్లో ప్రగతి అని ముట్టడిస్తాడే, చల్లో సీఎంలు ముట్టాడంటే అరెస్ట్ చేపిస్తాడు. అరే గంత భయం ఎందుకు రా భయ లంబడోళ్ళతో నీకు? నువ్వు మొగోనే గారా, నువ్వు ముఖ్యమంత్రి మొగోనేగా తెలంగాణ రాష్ట్రంలో, మళ్ళీ లంబాడితో ఎందుకు భయపడుతున్నావు? అంటే రేవంత్ రెడ్డికి లగాచెర్రలా లా కూడా బిక్కి కొట్టిరు ఎవరు లంబాడీలు. ఆ భయం ఉన్నది వానికి. అమ్మో లంబడోళ్ళు అరెస్ట్ చేయకపోతే నా ఇంటి మీదకి వస్తారు, నా తోలు తీస్తారని చెప్పి ముఖ్యమంత్రి భయపడి మళ్ళీ అరెస్ట్ చేపిస్తారు. నేను పొద్దుగాల ఈ 3TV రవినాయక్ పెట్టిండు, నేను చూసిన వాయిస్ బంజారా రవినాయక్, వాయిస్ బంజారా రవినాయక్ అంట. ఆ తమ్ముడు పెట్టిండు పొద్దుగాల. అరే ఈ అమ్మ ఈ ఇందిరా పార్కులో మా వాళ్ళు తక్కువ ఉంటే పోలీసు వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఏం రవి అనుకున్నాను. అప్పుడే మా అన్న ఫోన్ చేస్తూనే ఉండు, తమ్మే మీటింగ్ మీరు రావాలని. చూశాను, అరే మోతీలాల్ నాయక్ నక్సలైట్ కాదురా భయ్, మోతీలాల్ ఉగ్రవాది కాదు, టెర్రరిస్ట్ కాదైనా, అంబేద్కర్, పూలే, సేవాలాల్ మహారాజ్ ఆశయం కోసం పనిచేసే నాయకుడు ఆయన. ఇక యాంటీ మూమెంట్ ఎవరైతే వానరు చేయరా పోలీసు వాళ్ళకంటే చేత కాదు పోలీసు వాళ్ళకి, తెలంగాణ పోలీసు వాళ్ళకు. అమాయకంగా అంబేద్కర్ ఐడియాలజీ, పూలే ఐడియాలజీ, సేవాలాల్ మహారాజ్ ఐడియాలజీ మీద పోరాటం చేస్తున్నటువంటి మా మోతీలాల్ నాయక్ని అరెస్ట్ చేయడం కోసం ఇంతమంది పోలీసు వాళ్ళు వచ్చి, అరే మా మోతీలాల్ తలుసుకుంటే మీరు 1000 మంది పోలీసు వాళ్ళు కూడా సరిపోరు ఆయనకు. ఆయన సైన్యం ఇంకా దింపలే. ఆయన ఏదో రేవంత్ రెడ్డికి షాంపిల్ ఇది, ఒక యాపిల్ తినిపిస్తుండే ఇటుకెళ్ళి, మళ్ళీ ఆయన రొట్టె తినిపించిండు అనుకో నీ డీజీపీ బుర్రు, నువ్వు రేవంత్ రెడ్డి తుర్రు. కాబట్టి ఆలోచించాలి పోలీసు వాళ్ళు కూడా. అరే మీరు ఎగ్జామ్ రాస్తారు, రాజ్యాంగబద్ధంగా మీద ప్రమాణం చేస్తారు ఈ పోలీసు వాళ్ళు, మేము ప్రజలకు రక్షణగా ఉంటాంట పోలీసు వాళ్ళు. మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదో జీతం ఇస్తున్నట్టుగా ఫీల్ అయ్యి వానకాపలు కాసుడు ఇంద్రబాయ్. అరే ఇది ఒక్కటి కాదు భయ్, ముస్లిం మజ్లిస్ ఎమ్మెల్యే, ముస్లిం ఎమ్మెల్యేని చూసుకుందాం, దారుసలంలో పోదాం పార్రా భయ్. ముస్లిం ఎమ్మెల్యే దారుసలంలో పోదాం, వాళ్ళకి గన్మెన్ ఉండడు, పోలీసు ఉండడు, ఎవ్వడు ఉండడు. ఆడొక్కైనా కూర్చొని ప్రేయలకు లెటర్ రాసిస్తాడు. మళ్ళీ మీకెందుకురా భయం? అంటే మీరు దొంగలు కాబట్టి మీకు భయం రా భయ్. కాబట్టి నేను చెప్తున్నా, అయ్యా డీజీపీ గారు నువ్వు సమాలోచన చేసుకో, నీ పోలీసు వాళ్ళను అదుపులో పెట్టుకో. ఓవర్ యాక్షన్ చేస్తే, పోలీసు వాళ్ళ ఓవర్ యాక్షన్ చేస్తే హైకోర్టు ఉన్నది, మా న్యాయస్థానం, గవర్నమెంట్ న్యాయస్థానం హైకోర్టు ఉన్నది, సుప్రీంకోర్టు ఉన్నది, మళ్ళీ డీజీపీ మీద మేము కంప్లైంట్ చేయవలసి వస్తుంది. అయ్యా డీజీపీ ఏకపక్షంగా అధికార పార్టీ ఉన్న రేవంత్ రెడ్డి కొమ్ము కాస్తుండు, మా మీద అక్రమ కేసులు పెడుతుండు, మాకు రాజ్యాంగ ఆర్టికల్ పరంగా నిరసన చేసే హక్కు మాకున్నది, మేము శాంతియుతంగా ధర్నా చేస్తే పోలీసు వాళ్ళే సివిల్లో పోలీసు వాళ్ళని పంపించి వాళ్ళే విషయం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేస్తారని చెప్పి డీజీపీ మీద మేము సుప్రీంకోర్టుకు హైకోర్టు పోవాల్సి వస్తుంది. కాబట్టి పోలీసు వాళ్ళు లాగానే ఉండండి. మీ పోలీసు వాళ్ళు మేము గౌరవిస్తాం, మీరు మాకు శత్రువులు కాదు, మీకు మేము శత్రువులం కాదు. మాకు శత్రువు రేవంత్ రెడ్డి గారు, మా బలరాం నాయక్ గారు, మా బాలు నాయక్ గారు, మా రామచంద్ర నాయక్, మా రామదాస్ నాయక్ గారు, మా మురళి నాయక్ గారు మాకు శత్రువులు, మీరు కాదు. మేము ఓటేసాం ఈ కొడుకులకు, ఈ ముండా కొడుకులకు మేము ఓటేసాం. మా బాలు నాయక్ ముండా కొడుకు మా లంలో ఓటేలేదు, ఎవరికొండలా వైరల్లా మా రామదాస్ గారికి మా లంలో ఓటేలే, మౌబాల మురళి గారికి మా వాళ్ళు ఓటేసిరుగా, దొర్నకల్ రామచందర్ గారికి ఆ డాక్టర్ వాడు వాడిని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసిరుగా, ఇంకోడు రామదాస్ ఉన్నాడుగా వైరా, వాడిని కూడా తీసుకొచ్చి మేము ఇది చేసినాం. కాబట్టి ఇలా సిగ్గు శరం ఉంటే నిజంగా లంబాడి జాతిలో పుట్టిన బిడ్డలైతే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బయటికి రమ్మంటారు. నేను మీ ఎమ్మెల్యే పదవిలో చేయకూరి, ఇంకా మీకు ఓటేవాడు ఏడు కానీ ఆ పదవికి రాజీనామా చేయకూరి, కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేయమంటున్నా. అంటే కాంగ్రెస్ పార్టీకి మాకు సంబంధం లేదు, మేము ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలం కాబట్టి మేము బయటికి వస్తున్నాం, లంబాడి జాతి ఎన్నుకుంటామంటే మేము ఎన్నుకుంటే మీకు మంత్రి పదవి ఇకపోతే అప్పుడు అడగండి. అరే అసెంబ్లీలో పోయి మా గురించి మాట్లాడురా పోయి అంటే ఆడు ఒకడేమో నీళ్ళ దాగపోతాడు, ఒకడేమో గిట్ట ఉంగుతాడు, ఒకడేమో ఏసీ కింద కూర్చొని ముచ్చట్లు పెడతాడు. ఆడు లంబడోళ్ళు దేవరకొండల గతంలో ఒక సంఘటన చెప్తాను మీకు. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండే, నేనేమో గిరిజన విద్యార్థి సంఘం జనరల్ సెక్రటరీ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న తోరూరు రాజేష్ నాయక్ ఏమో ప్రెసిడెంట్ ఉండే. అయితే దేవరకొండ ప్రాంతం నుంచి ఒక మాఫియా డాన్ అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న అమ్మాయిలను సమీకరించి దుబాయ్ మన బాంబేలో అమ్మడం జరిగింది. మన మహారాష్ట్ర దగ్గర నాందేడ్ అనేది ఒక ఏరియా ఉంటుంది, రెడ్ బెల్ట్ ఏరియాలో. అంతే ఆ రోజు మేము రాజశేఖర రెడ్డి దృష్టికి మేము తీసుకుపోయినాం. అయ్యా రాజశేఖర రెడ్డి గారు మా లంబాడి ఆడబిడ్డలను ఇట్లా అమ్మేస్తున్నారు,
దేవరకొండ కరువు ప్రాంతం, అక్కడ వాళ్ళకి జీవన ఉపాధి లేదు, చేసుకొని తినడానికి తిండి లేదు. కాబట్టి దీన్ని మీరు సమాలోచన చేసి మీరు అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలను తీసుకురావాలంటే కోదాడ డేవిడ్ అనే ఒక సిఐ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఆయనను పంపించి మాకు ఒక నలుగురిని కమిటేసి పంపించి 300 మంది అమ్మాయిలను దేవరకొండ తీసుకొచ్చి ఇప్పుడు ఉన్నది ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ పక్కన కుట్టు మిషన్ పెట్టిస్తాం. కుట్టు మిషన్ ఇప్పుడు కూడా ఉన్నది దేవరకొండల కుట్టు మిషన్ ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ ఇప్పుడు కూడా ఉన్నది. ఆ విధంగా ఆ రోజు పనిచేసినాం. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి చాలా గొప్ప, ఎవరు పోయి ఆయన దగ్గర తీసుకుపోయినా పరిష్కరించేటోడు. అలాంటి నాయకుడు తెలంగాణలో ఎవరు లేడు. ఈ అమ్మాయి రేవంత్ రెడ్డి గారు మంచి చేస్తాడంటే గీడియం వాళ్ళు అతుకొని పాడుకో వచ్చి మొత్తం ఆగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోచుకో తింటుండు. అరే మాకు ఇబ్బంది అవుతుందిరా భయ్, ఇలా మాకు మంత్రి పదవి లేకపోతే మా గిరిజన సంక్షేమ శాఖ ఎట్లా నడుస్తుందో మాకు అర్థమైతే లేదు. ఇలా టైకర్లో ఒక దరిద్రం కూర్చోబెట్టిరు, వాడు బడ్జెట్ కేటాయించిన బడ్జెట్ మొత్తం నాశనం చేసినాడు. ఎవరు కావాలరా నీ రాజీవ యువక్సి, నీ రాజీవ యువసికం ఎవరు కావాలి? అరే రేవంత్ రెడ్డిగా నీకు దమ్ము ధైర్యం ఉంటే సబ్సిడీ బ్యాంకులో సంబంధం లేకుండా 100% ఫ్రీ సబ్సిడీ అని ప్రకటించు. అప్పుడు మా లమ్మడోళ్ళు బర్రెలో గొర్రెలో కొనుక్కొని డెవలప్ అవుతారు రా భయ్. అది పట్టించుకోకుండా సన్న బియ్యం ఇస్తున్నాము అంటాడు, వాళ్ళ ఇంట్లో పోయి అన్నం తింటాడు వీడు. ఆ సన్న బియ్యం చూస్తేనేమో కిచిడి అయిపోతుంది అంటది. నేను అంటారా రేవంత్ రెడ్డి, ఆ సన్న బియ్యం నువ్వు తీసుకొని నీ భార్య నీ బిడ్డ నీ అల్లునికి నువ్వు తింటరా భయ్, నువ్వు తినంటురా నువ్వు. అప్పుడు మా పేద ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు మా వాళ్ళు తింటారు. కానీ ఆ సన్న బియ్యం కాదవి, మన కంట్రోల్ బియ్యాన్ని 3 సార్లు పాలిష్ చేస్తే సన్నగా వస్తుంది. అది తీసుకొచ్చి మన వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మ రేవంత్ రెడ్డి సన్న బియ్యం అంటే. సన్న బియ్యం ఎట్టుంటుంది ఇప్పుడు నేను చెప్తా, ఒక షాప్లో బీపీటీ బియ్యం తీసుకొద్దాం, సన్న బియ్యం ఈడ తీసుకొచ్చి వండుదాం, రేవంత్ రెడ్డి బియ్యాన్ని కూడా వండుదాం. దానికి ఎంత తేడా ఉంటే చూద్దామా? రమ్మంటున్నా రేవంత్ రెడ్డి గారికి. ఏదో పేదోళ్ళ ఇంట్లో పోయి రేవంత్ రెడ్డి అన్నం తింటుండని పబ్లిసిటీ చేసుకుంటుండు, కానీ అది కాదు. సన్న బియ్యం ఎవరికి ఇస్తలేరు వాళ్ళు, పేరుకే సన్న బియ్యం కానీ ఇచ్చేది కంట్రోల్ బియ్యం మాత్రమే. దీని మీద రేవంత్ రెడ్డికి నేను చెప్తున్నా, రారాబాయ్ చర్చకు అంటున్నా, రా నీ బియ్యం తీసుకొస్తా, నా బియ్యం తీసుకొద్దాం, ఇదే ఇంద్రపార్క్ దగ్గర వండుదాం రా అంటున్నా. వాళ్ళ పార్టీలో తిడుతున్నారు, ఈ అమ్మాయి రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చిండ్రా భయ్ అని. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తిడితే వాళ్ళకే బుద్ధి లేదు. రేవంత్ రెడ్డికి ఎంత మంచిగా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం పదవిలోకి వెళ్ళి దింపుతుందో అంత మంచిగా కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది. లేకపోతే జన్మలో కూడా తెలంగాణమే కాంగ్రెస్ పార్టీ నో హోగా ఇస్కా కామ్. కాబట్టి రేవంత్ రెడ్డి ఆలోచన చేసుకొని లమ్ములతో పెట్టుకోక బిడ్డ. మా వాళ్ళు కారం ఇప్పుడే రెడీ చేసిరు సింగరేణి కాలన. ఎర్రటి కారం సోటా రోకల్ బండ, ఎర్రటి కారం రోకల్ బండ. రేపు మా మోతిలాల్ వస్తుంది, పని అయిపోయినట్టే. రేపు మా మోతిలాల్ వస్తుండు, రోకలి బండ తీసుకొని వస్తుండ్రు రేవంత్ రెడ్డి. కారం పోటీ రోకలి బండ రేవంత్ రెడ్డి ఇంటి ముందు. జాగ్రత్త బిడ్డ రేవంత్ రెడ్డి, నీ డీజీపీ చెప్పి నీ పోలీసు వాళ్ళ పెట్టుకో. మేము భయపడాం. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి పోలీసు వాళ్ళు రేవంత్ రెడ్డి. ఈ పోలీసు వాళ్ళు ప్రజలకు రక్షణ ఉంటుర్రు రాబాయ్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మాయిల మీద, ఆడోళ్ళ మీద, మహిళల మీద అనేక అత్యాచారాలు, మానభంగాలు జరిగినాయి. ఎన్ని టేకప్ చేసిరు పోలీసు వాళ్ళు, ఎంతమందిని అరెస్ట్ చేసిరు. ఎస్సీ అట్రాసిటీ 675 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఎస్సీ అట్రాసిటీ అంటే నేను ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్. నేను యాదాద్రి జిల్లాలో ఆడ జిల్లా కలెక్టర్ చైర్మన్ ఉంటాడు, అన్ని శాఖలకు అడుగుతాను నేను ఇవన్నీ. ఇంకో ప్రపోజల్ కూడా చేస్తున్నాను నేను ఇక్కడ నుంచి బాలునాయక్. అరే బాలునాయక్ వస్తే రేపు నీకే వస్తుంది బిడ్డ, నువ్వు సీనియర్ కాబట్టి. కానీ మా మోతీలాల్ని అయితే మర్చిపోకు. నీకెట్లా మంత్రి పదవి రాగానే మా మోతీలాల్ని తీసుకుపోయి నల్లగొండ జిల్లా కలెక్టర్ దగ్గర ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరీ కమిటీ మెంబర్గా నువ్వే అపాయింట్ చేయాలి. ఆ బాధ్యత నువ్వు తీసుకోవాలి. తీసుకోకపోతే, ఎందుకంటే బాగా చెప్తున్నాను, ఆయన ఏం సంపాదించుకోలే మోతీలాల్ దగ్గర కోట్లు ఏం లేవు. గణేష్ రామ్ ఏం కోట్లు సంపాదించుకోలే, మా వెంకట బంజారా కూడా, మా ప్రసాద్ ఎవరు సంపాదించుకో, చంద్ర కూడా సంపాదించుకోలే. పోరాటం చేస్తున్నాం. ఏన్నో ఒక దగ్గర అన్నదమ్ముల దగ్గర రూపాయలు శారం తీసుకొని పోరాటం. ఇవాళ ఈ ప్రోగ్రాం పెట్టిన ఉట్టిగా అయిందా? ఏమైనా మా మోతీలాల్ రేవంత్ రెడ్డి 1 లక్ష రూపాయలు ఇచ్చిండా ఈ ప్రోగ్రాం చేయమని? లేదా మా కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు ఇచ్చిండా? అగో మా సక్రీబాయి పాపం ఆమె సొంత నిధులతోని ఒక 5,000 రూపాయలు 10 రూపాయలు ఇవ్వచ్చు మా అక్క.
25,000 అంట, కొన్ని 5,000 అంటే. కాబట్టి సక్రిబాయికి కూడా మనము సపోర్ట్లు కొడదాం. అటువంటి దాతలు ఉన్నారు మన దాంట్లో. కాబట్టి ఆ బాధ ఒక కార్యక్రమం పెడితే ఆ బాధ అతను తెలుస్తుంది. ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి. అనుకునేటోళ్ళు ఏమనుకుంటారు, అబ్బా మోతీలాల్కి ఇంత పెద్ద మీటింగ్ పెట్టిండే ఎవడో ఎమ్మెల్యే పైసలు ఇచ్చిండో బయట ఎవడు ఇయ్యడు. ఎలక్షన్ మూమెంట్లోనే दारू बोटी को अरे मोतीलाल भैया आयची काय రా జరా दारू पीजो बोटी खाजो कायचं ताटाना 4 ఓటే మన గలాదక అంతే జరుగుతుంది. నాకు తెలుసు నేను చెప్తున్నా. కాబట్టి శ్రీవంత్ రెడ్డి గారిని గల్ల పట్టుకుంటే మన ఖజానాల పైసలు వస్తాయి, అప్పుడు మనకు లోన్లు వస్తాయి. ఏమైనా చేపిమంటే ఒక 4 లోన్లు చేపిస్తాడు మన మొత్తాలన పేదలకు ఫ్రీగా. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచించుకొని ఇవాళ 6 గంటల వరకు మా మోతీలాల్ నాయక్ మీకు డెడ్లైన్ ఇచ్చిండు. 6 గంటలకు నీ ఇంట్లో మీటింగ్ పెడతావా, విలేకరుల సమావేశం ప్రగతి భవన్లో పెడతావా, సెక్రటరీలో విలేకరుల సమావేశం పెట్టి అరే ఇట్లా సంఘాలు శివలాల్ బంజారా సంఘం వాళ్ళు ఇలా డిమాండ్ చేసిరు, గత కొన్ని గిరిజన సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి, నేను లంబడోళ్లకు గిరిజన శాఖ మంత్రి పదవి ఇస్తున్నా, ఇలాంటి లొల్లివేట కుర్రబాయిని ఒక ప్రెస్ మీట్ పెట్టు. అప్పుడు రేవంత్ రెడ్డి గారిని నమ్ముతాం మేము. ఎందుకంటున్నా అంటే రేవంత్ రెడ్డి మా జీతగాడు, మేము ఓట్లేసిన గెలిపిన జీతగాడు మా, కాబట్టి మా జీతగాడిని మేము అడుగుతున్నాం, అయ్యా నీకు ఓట్లేసాం జీతగా నువ్వు మాకు చేయని చెప్తున్నాం. కాబట్టి అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాం. అన్న కార్యాచరణ కూడా మేము సంపూర్ణ మద్దతు ఇస్తాం. రేపు కూడా ఖచ్చితంగా మా వాళ్ళు కూడా వస్తారన్నా, నేను కూడా వస్తా. పోదాం రేవంత్ రెడ్డి ఇంటి ముందు, LHPS GVS రేపు రేవంత్ రెడ్డి ఇంటి ముందు వంట మార్పు కార్యక్రమాన్ని కూడా సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన శక్తి కావచ్చు, గిరిజన సంఘాల జేఏసీ కావచ్చు, శివలాల్ సేన కావచ్చు, ప్లస్ ఆల్ ఇండియా బంజారా సంఘాలు, అన్ని సంఘాలు కూడా రేపు మన మోతీలాల్ యొక్క సంపూర్ణ కార్యక్రమాన్ని మద్దతు ఇస్తున్నామని చెప్పేసి ఎస్బీ మిత్రులకు పోలీసులకు తెలియజేస్తున్నాము. ఎంతమంది పోలీసులు పెట్టుకున్నా కూడా రాత్రి 12 గంటల నుంచి రేపు సాయంత్రం ఎప్పుడైనా కూడా మేము రేవంత్ రెడ్డి ఇంటికి రావచ్చు.